सद्गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री सद्गुरवे नमः। श्री कल्याणदमीश्वर श्री कल्याणदमीश्वर माकल्यावतारुला कैलविशा गुरु సుశ్లోకుల వరకు ప్రవక్తల దాకా ప్రబోధించినట్టి తత్వ సద్బోధ సాధనం गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा
తస్మై శ్రీ గురవే నమః. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులందరూ కూడా ఎవరి స్థానాల్లో వారు నిశ్శబ్దంగా కూర్చుని మహామంత్రం మనస్సులో మరణం చేసుకుంటూ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా విజ్ఞప్తి. 553 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క పీఠాధిపతులు డాక్టర్ ఉండాలి షా స్వామివారు ఈ రోజున అయ్యప్పగూడెం సభకి వచ్చి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. అంటే సేవ, మహోన్నతమైనటువంటి సేవ. ఈ రోజున ఇసిపిల్లపురగూడెం, నాగలాపిల్లపురగూడెం, అదేవిధంగా చంద్రంపాలెం వీరందరూ కూడా అందించేటటువంటి సేవలను దృష్టిలో పెట్టుకుని వారు మహోన్నతమైనటువంటి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ రోజున ఈ సభకి ఏం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. ఈ మహోన్నతమైనటువంటి సభలో ముందుగా శ్రీ సన్నిపోయిన గోవింద్ గారు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. నీవే సర్వము విశ్వరూపము మహానిర్వాణ తేజంబో నానావిధో మధుపానామియక మంజం ముందేవో మేము వచించు మాటలు భగవతృప్తిని ప్రదీపించునో కావో మా పొరపాటులు ఎంచక మముగా పాడుమో ఈశ్వరా. శ్రీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులైనటువంటి డాక్టర్ ఉమ్మరాలస సభ్యులు సార్వభౌములకు నా సాష్టాంగ నమస్కారములు. అలాగే ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఆలేషా గారు, అలాగే నడింపల్లి మన నీటి సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి నడింపల్లి సత్యనారాయణ రాజు గారికి నా యొక్క ధన్యవాదములండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం ఏ విధంగా ఉన్నది, ఈనాటి సమాజంలో జరుగుతున్నటువంటి కాలానుగుణంగా ఏ విధంగా మానవుని యొక్క జీవితం అస్తవ్యస్తంగా మారి సరైన అవగాహన లేక చుక్కాన్ని లేనటువంటి పడవలే జరుగుతున్నటువంటి మానవుని యొక్క జీవితానికి మార్గదర్శిగా అయినటువంటి 553
సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. అటువంటి పీఠంలో సభ్యులైనందుకు పూర్వజన్మలో ఏ పుణ్యము చేసుకున్నామో ఈ యొక్క స్వామి గారి యొక్క సభ్యులుగా ఉన్నామండి. అటువంటి చరిత్ర కలిగినటువంటి పీఠంలో మన పీఠం ఏ విధంగా ఏమి చెబుతుంది, బోధిస్తున్నారు, దాని నుంచి మనం ఏమి గ్రహించుకుంటున్నాం, మన జీవితం యొక్క సాఫల్యం ఏ విధంగా సాగుతున్నది అనే దానిది మహామంత్రం అనే గుళికను ఉదయం 11 సార్లు, నైట్ పడుకునే ముందు 11 సార్లు, ఒక టాబ్లెట్ మాదిరిగా మన ఒక షుగరు బీపీ వచ్చినప్పుడు ఒక మాత్ర ఎలాగది టాబ్లెట్ వేసుకుంటున్నామో అలాగే మహామంత్రం అనే గుళికను ఉదయం 11 సార్లు, నైట్ 11 సార్లు మన మనసులో వేసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యకలాపాలు ఉద్రేకాలు కాకుండా మన యొక్క కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయండి. అదేవిధంగా ఈ పీఠంలో గురువు గారికి ఆధ్యాత్మిక ఒక కన్ను, సేవా తత్పరత ఒక కన్ను అండి. ఆ సేవా తత్పరత కన్నుని మా ఇసుకపల్లపురగూడెం, నాగులపల్లపురగూడెం ప్రసాదించారండి. ఇది కొంచెం అనుభవపూర్వకంగా చెబుతున్నానండి. మా తాతయ్య గారు, మా తండ్రులు, తర్వాత మా తరం, తర్వాత ఇప్పుడు మా పిల్లల తరం, ఇది మా తాతల కాలంలో మాకు తినడానికి తిండి లేక కనీసం చెట్టుకి ఉట్లు కట్టుకొని భోజనాలు కట్టుకొని ఉండేవాళ్ళండి. ఇక్కడ పని ఏమీ లేక, ఉపాధి లేక, జీవనాది ఏ విధంగా సాగించాలో తెలియక బయట గ్రామాలు వెళ్ళి పని చేసుకొని పొట్ట కూటు కోసం ఇతర గ్రామాలు తిరిగేవాళ్ళండి. అటువంటి తిరిగే వాళ్ళని సేవ అనే ఈ గురువరులు మా తాతలకి ప్రసాదించారండి. ఆ ప్రసాదించినటువంటి ఆ ప్రసాదం మా తండ్రి గారికి ప్రసాదించారండి. ఈ ప్రసాదాన్ని ప్రసాదించడం వల్ల ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని విధాల మమ్మల్ని ఆదుకొని ఈ అవకాశం కల్పించిన సద్గురు సార్వభౌములకు మా ఎన్ని జన్మలెత్తినా ఈ రుణం తీర్చుకోలేమండి. ఈ 2 గ్రామాలు ఈ అవకాశం ఇచ్చిన సద్గురువులకు సాష్టాంగంగా మరొకసారి ప్రణామములండి. చక్కటి అనుభవపూర్వకమైనటువంటి విషయాన్ని తెలియచేసినటువంటి గోవింద్ గారికి సభ తరపున కృతజ్ఞతలు. ఇప్పుడు తాత్విక బాల వికాస్ విద్యార్థులు చెప్పే విషయాలన్నీ కూడా చక్కగా ఆస్వాదించగా మనది ఎస్ లోహిత. ముందుగా చాలా నమస్కారాలు. ఇక్కడికి సద్గురువుకి నమస్కారాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. 3 మొక్కలు కట్టండి, పట్టుబూలను కట్టండి. చిన్న సంకల్పం, పెద్ద ఆశీస్సు. చిన్న సంకల్పం, పెద్ద ఆశీస్సు తీసుకోమంటుంది అమ్మాయి. 3 మొక్కలు నాటమంటుంది. అందరూ చేస్తారా అలాగా? అయ్యగారు చెప్పిన విషయం చెప్తుందండి అమ్మా. లోహితకి సభ తరపున అభినందనలు. ఇప్పుడు జి హర్షిణి ప్రసంగిస్తుందండి. జి హర్షిణి. స్వామి గారికి నా నమస్కారములు, సభ్యులకి నా నమస్కారములు. నేను చెప్పబోయే పద్యం భావం. శూన్యమే ఈశ్వరుడు, ఈశ్వరుడే తేజస్సు. శూన్యమే శూన్యము, ఈశ్వరుడే తేజస్సు. శూన్యమే శూన్యదే లేని భావం. శూన్యమే ఈశ్వరుడే శూన్యం భాగం వాడతాడు. శూన్యమే స్వామి కనుక చీకటనేదే లేని లేదు. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా నమస్కారములు. అందరూ 3 మొక్కలు దాటండి. హర్షిణి చాలా చక్కగా తెలియజేసింది. శూన్యం అనేది లేదు, అంతా కూడా ఈశ్వర రస స్వరూపం అని చెప్పిన హర్షిణికి అభినందనలు. ఇప్పుడు రోషిణి, ఎస్ రోషిణి ప్రసంగిస్తుందండి.
స్వామి గారి శాస్త్రంగ నమస్కారములు, సభ్యులు శాస్త్రంగ నమస్కారం. నేను చెప్పబోయేది కష్టం గురించి. మానవుడికి కష్టం అనేది మానసికంగా శారీరకంగా కలిగే కష్టం అనేది మనసుకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రెండు మనకి స్వామి సాన్నిధ్యంలో సన్యాసి చేసిన సామ్రాడు చేసిన నీవే స్వామి అన్నప్పుడు కష్టం అనేది తోడిపోతుంది. కావున అందరూ స్వభావంతో స్వామి దగ్గర ఉన్నప్పుడు కష్టం అనేది సుఖంగా మారుతుంది. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారి నా శాస్త్రంగా నమస్కారములు. గోపూల స్వామి ఇవి గోలాజల స్వామి ఇవి గోపూజల స్వామి ఇవి గై కొనవాదేమి ఇవి గై కొనవాదేమి నా స్వామి నానేమి నేనేమి ఇయ్యగలను మనసునే నేనేమి ఇయ్యగలను మనసునే వేల భక్తులు నీకు వేల పూజలు నీకు వేల మొక్కులు నీకు నీలో నేనొక నెరసునైనా గాను నీలో నేనొక నెరసునైనా గాను ఇవి గోపూల స్వామి ఇవి గోలాజల స్వామి ఇవి గోపూజల స్వామి ఇవి గై కొనవాదేమి ఇవి గై కొనవాదేమి. వెరీ గుడ్. అనుష్క ఉమామహేశ్వరరావు ఇద్దరు కూడా స్వామిని పువ్వులతో స్వాగతం పలికారండి. వారికి ఇద్దరికీ కూడా అభినందనలు. ఇప్పుడు జెస్సీ ముందుగా స్వామివారికి నమస్కారము. ఇక్కడికి వచ్చిన సభ్యులకి నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే ఆశీర్వాదం గురించి. ఆశీర్వాదం అనగా దీవెన. స్వామికి మాస్పతిలో పనులను పద్యాలు కీర్తనలో పనులను ఆరాధనలో పనులను మన స్వామి దివ్య ఆశీస్సులు ఇవ్వడంతో పాటు సేవ చేసుకోవడంతో పాటు మన స్వామి దివ్య ఆశీస్సులు ఇవ్వడంతో పాటు అందరూ 3 మొక్కలు నాటండి. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. జెస్సీకి అభినందనలు. అందరినీ కూడా సేవ చేసుకోమంటుంది. మరి మహాసభలకు అందరూ సేవ చేస్తారా? వెరీ గుడ్. ఎస్ మాధవి పద్యం భావం. స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు నా సాష్టాంగ నమస్కారాలు. నేను చెప్పబోయేది పద్యం భావం. కలిసి కట్టు తానంబును గలదు మేలు కలహమున సొంత లాభము కలదు బ్రోవు కలహ మధ్యాహ్న గాండాకారము మానవులు గుడ్డివారై మసల రాదు భావం. మానవులు కలిసి మలిసి ఉండాలి. ఎవరు వివాదంలో సొంతం కాలేరు. కావున వివాదంతో కూడిన మానవులు వరే గుడ్డివారై ప్రవర్తించకూడదు. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారములు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మా మహాసభలో వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుతనంగా సేవ చేయాలి. మరి అందరూ చేద్దామా? స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారాలు. సభ్యులకి నా సాష్టాంగ నమస్కారం. చెప్పబోయింది పద్యం. ఆ పదల ఎందు ధైర్యంబు నందవలదు నింద చేసిన మదిలో నాకుందవలదు ఫలం గ్రనిద్రాకి అత్యంబు వలదవలదు చిన్నేటి వారి స్నేహంబు చేయవలదు భావం. ఆ పదల ఎందు ధైర్యాన్ని వదలకూడదు. నింద వేసిన మనసులో నా ధైర్యాన్ని వదలకూడదు. విజయం వచ్చేరాక ప్రయత్నించడం వదలకూడదు. చెడ్డవారి స్నేహం చేయరాదు. అలాగే ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా స్వామి వారి పాదసేవను వదలకూడదు. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి శాస్త్రంగా నమస్కారం. అంకిత, మరి మన స్వామి రచించినటువంటి పద్యాలన్నీ కూడా చిన్నపిల్లలంతా కూడా చాలా చక్కగా తెలియచేస్తున్నారండి. అంకితకి అభినందనలు. ఇప్పుడు సిహెచ్ సత్య పద్యం భావం. తనువ మీరే మనము మీరే కనులలో పాప మీరే తను నింగిన తత్మమందు తనకు తానే తెలియచున్ తనువ వేరే ఆయనే రాదు
భావం తనువ వేరు జీవుడు వేరు అనే రెండు మాటల మధ్య ఉన్న శూన్యమే భ్రాంతి. తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు ఒకటే ఆత్మగా ఉండి ఉద్భవించిన తర్వాత ఊపిరి రూపంలో గాలి పీల్చుకొని ఏడుస్తున్నాడు. ఆ సమయం ముందు భ్రాంతి ఆవరించి వైద్యభావం ఏర్పడుతుంది. ఈ భ్రాంతి వదిలినప్పుడు తనవు జీవుడు ఒక్కడే అనేది ఒక పద్యం భావం. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి గారు నా హృదయపూర్వక నమస్కారం. సత్యకు అభినందనలు. తనువు భ్రాంతి అనేటువంటి విషయంలో చాలా చక్కగా తెలియజేసింది ఆ అమ్మాయికి అభినందనలు. ఇప్పుడు సత్యలావణ్య ప్రసంగిస్తుందండి. సత్యలావణ్య ప్రసంగం. స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారాలు. సభ్యులకు నా సాష్టాంగ నమస్కారాలు. నేను చెప్పబోయేది కాలం గురించి. కాలము పోవచుండు దొడకంబులు బట్టకలేము, మీరు రాలేరా నిజార్థిములు చదవలేల. కాలం యొక్క గొప్పతనాన్ని ముందుగా తెలుసుకోవాలి. కాలం అనేది నీటి మీద బిందువు వంటిది. ఆ బిందువుని మనం చూసినప్పుడు శాశ్వతంగా ఉండేదిగా కనబడుతుంది. అలాగే కనుమార్కే పోతాం. కావున మన జీవితం కూడా నీటి మీద బుడగ వంటిది. మన శరీరాన్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కనుక ఈ కాలాన్ని స్వామి యొక్క సన్నిధ్యంలో గడిపి మన జీవితాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకొని స్వామి ఆశీస్సులు పొందండి. ఎందుకంటేనండి గడిచిన కాలం పోయిన జీవితం తిరుగు రావు కదండి. అందుకే స్వామి సన్నిధ్యంలో ఉంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని పొంది తరించండి. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారాలు. కాలం యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరించింది. మరి మహాసభలు 3 రోజులు కూడా మన అందరూ స్వామి సన్నిధానంలో ఉందామా లేదా? ఒక రోజు రావడం కాదండి, అందరూ కూడా 3 రోజులు కూడా ఉండాలి. ఇప్పుడు ఎన్ ఉమాచందు ఉపన్యాసం. స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు నా సాష్టాంగ నమస్కారములు. నేను చెప్పబోయేది ఆరాధన ద్వారా స్వామి భౌతికంగా ఆశీస్సులు ఇవ్వడం జరుగుతుందండి. మాసపత్రికలు, కీర్తనలు, ప్రసంగాల ద్వారా జ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు త్రయోసాధన, జ్ఞాన సాధన ద్వారా స్వామి ఆశీస్సులను ఇవ్వడంతో పాటు మనసుకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతికి ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరూ గ్రామాల్లో ఉన్న ఆరాధనకు వెళ్ళి జ్ఞాన సంపదను, ఆనంద అనుభూతి పొందడంతో పాటు స్వామి ఆశీస్సులను పొందాలని కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నమస్కారం పెట్టుకున్నాం. ఉమాచంద్కి అభినందనలు. మరి అందరినీ కూడా ఆరాధనకు రమ్మంటుంది, వస్తారా ఏమ్మా? ప్రతి వారం కూడా ఆరాధనకు రావాలి. లోకేష్ పద్యం భావం. బట్టెడు అన్నమ్ము దొరికిన భారం వేసి తట్టెడు అన్నమ్ము దొరికిన గైగుణ గల చేదల లభ్యములు మాని పేరాసలు అదివాని భావం. పట్టెడు అన్నం దొరికినప్పుడు భారవేసి తట్టెడు అన్నం కోసం ఎదురు చూసినట్లు లాభం వచ్చినా దానితో తృప్తి చెందగా ఆ అత్యాశకు పోవడం అనేది పాదాల కింద ఉన్న ధూళిని నెత్తిపై రాసుకున్నట్లుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారములు. అత్యాశకు పోకూడదు. అత్యాశకు పోతే ఎటువంటి అనర్థాలో చాలా చక్కగా చెప్పాడు. అబ్బాయికి అభినందనలు, లోకేష్కి అభినందనలు. ఇప్పుడు దినేష్ ప్రసంగం. స్వామి గారికి నమస్కారాలు. సభ్యులకి నమస్కారాలు. నేను చెప్పవలసిన మహామంత్రమే దివ్య ప్రసాదం. ఉదయం 11 సార్లు, రాత్రి 11 సార్లు మనసులో మరణం చేసుకుని అయితే స్వామి యొక్క లక్ష్యంలో ఉంటూ మన జీవితానికి ముఖ్యమైన ధ్యాన సంపన్న పొంది ప్రశాంతంగా జీవితం సాగించి స్వామి మహామంత్రాన్ని తీసుకొని జీవితానికి దీనిలో భాగంగా స్వామి చెప్పిన చిన్న సంకల్పం ఆయన 3 మొక్కలు నాటిన స్వామి పెద్ద శిశులను తీసుకొని జీవితానికి మోక్షాన్ని సాధించండి. నాకు అవకాశం ఇచ్చిన స్వామి గారికి నమస్కారాలు. స్వామి దానం. మహామంత్రం చాలా చక్కగా చదువుకోమని చెప్పాడు అబ్బాయికి అభినందనలు. దినేష్కి అభినందనలు. ఇప్పుడు తేజస్విని ప్రసంగిస్తుంది. తేజస్విని.
స్వామి గారికి నమస్కారాలు, సభ్యులకు నమస్కారాలు. నేను చెప్పబోయేది కదా గురువు మహత్యం. ఒక గురువు గారికి 3 శిష్యులు కలరు. వారు విద్య విషయంలోనే కాకుండా మిగిలిన విషయంలో నేర్పులు. ఒకరోజు గురువు శిష్యులకు ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఏమిటంటే, అడవి మధ్యలో ఒక మామిడి ఉంటుంది, దానికి 2 కవల మామిడికాయలు వాటిని తీసుకోరామని గురువు గారు చెప్తారు. వారు అడవి గుండా వెళ్ళి ఆ కవల మామిడి పండును తీసుకువస్తారు. గురువులు శిష్యులు మామిడి పండు ఎందుకు ఈ విధంగా ఉన్నాయని ప్రశ్నించినప్పుడు ఒక గురువు శిష్యులు ఇది గురువు శిష్యుల మధ్య ఉన్న సంబంధం వంటిది అని చెప్తారు. అంటూ గురువు ద్వారా జ్ఞానాన్ని సంస్కారాన్ని పొందుతారు. గురువును చెట్టుగా భావించినప్పుడు దాని ఉన్న పండులు మామిడి పండు తీసుకువస్తారు. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నేను సాష్టాంగ నమస్కారాలు. వెరీ గుడ్. తేజస్వినికి అభినందనలు. గురు మహాత్యం గురించి చాలా చక్కగా తెలియజేస్తుంది అమ్మాయికి అభినందనలు. ఎన్ రమ్యశ్రీ ప్రసంగం. ఎన్ రమ్యశ్రీ. స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నా సాష్టాంగ నమస్కారములు. నేను చెప్పబోయేది బహుముఖ ప్రజ్ఞానశాలి డాక్టర్ ఉమర్ ఆయిషా జననం మరియు బిరుదు. భారతదేశ చరిత్ర 1885 1997 మధ్యకాలం చాలా కీలకమైనది. అటువంటి కాలం అంధకారాన్ని ప్రాలదోడడానికి అనేక మంది కృషి చేశారు. అటువంటి వారిలో చెప్పుకోదక స్వతంత్ర సమరయోగుడు సాహిత్యవేత్త డాక్టర్ ఉమర్ ఆయిషా ఒకరు. ఇరాక్ దేశ రాజధాని బాగ్దాద్ నుండి క్రీస్తు శకం 1477 ఒక మహమ్మదీయ కుటుంబం ఢిల్లీకి వచ్చారు. ఆ మహమ్మదీయ కుటుంబం సూఫీ మతానికి చెందినవారు. ఏకస్వర సాధన, మతాలన్నీ ఒకటే, స్వీయ సాధన మొదలైన మోక్షం రాదు అటువంటి సిద్ధాంతాలను తోచి తప్పక పాటించేవారు. మొఘల్ రాజ్ దార్సుకో మరణానంతరం ఆ కుటుంబం ఢిల్లీ నుండి పిఠాపురం చేరి స్థిర నివాసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ కుటుంబం 1885 ఫిబ్రవరి 28వ తేదీన మౌల్వీ మొహియుద్దీన్ మరియు చాంద్ బేబీ దంపతులకు డాక్టర్ ఉమర్ ఆయిషా జన్మించారు. ఈయన బిరుదులు ఏమిటంటే ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆల్ ఇండియన్ ఓరియంటల్ కోఆపరేషన్ వారు పండిత్ అనే బిరుదును మరియు అలీగఢ్ విశ్వవిద్యాలయం వారు మౌలి అనే బిరుదును ఈయనకి ఇచ్చారు. అలాగే పీఠంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సహనం అనేది చాలా ముఖ్యమైనది. సహనం అంటే ఒక చెట్టు పైన ఒక పామురం ఉండేది. అది ఎంతో ఓర్పు మరియు కష్టజీవి. ఆ పామురం ఆ చెట్టు మీద ఉన్న పామురాలతో ఎంతో ఆనందంగా సంతోషంగా తన జీవనాన్ని గడిపేది. ఇలా ఒక రోజు తన చెట్టు మీద ఆ పామురం గుడ్లను పెట్టుకొని ఆహారానికి బయటికి వెళ్ళగా కాకి వచ్చి పొడిచి మొత్తం నాశనం చేస్తుంది. ఇలా ప్రతిసారి జరిగేదే. కానీ పామురం కాకిని ఏమనేది కాదు. కొన్నాళ్ళకి కాకిని తన తప్పును తెలుసుకొని సిగ్గుపడి పామురానికి క్షమాపణ చెప్పేది. ఇంత చిన్న కథలో ఇంత చిన్న పామురం ఎంత ఓర్పుతో ఉందో అలాగే మనం స్వామి సన్నిధిలో ఇంకెంత ఓర్పుతో ఉండాలండి. కనుక మనకు బాధలు కష్టాలు వచ్చినా బాధపడకుండా ఉంటే ఆ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ పొందుతామండి. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారం. నానబెట్టుకోమ్మా. కవిశేఖరుడు డాక్టర్ ఉమర్ ఆయిషా గారి యొక్క విశిష్టతతో పాటు ఓర్పు సహనం యొక్క విశిష్టతని చాలా చక్కటి కథ ద్వారా వివరించింది. రమ్యశ్రీకి అభినందనలు. ఇప్పుడు సోదరుడు అహ్మద్ ఆయిషా గారు సభనుద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. పూర్వ పీఠాధిపతులైనటువంటి శ్రీ విశ్వవిద్యాన ఆధ్యాత్మిక పీఠాచార్యులు వాళ్ళందరికీ శాస్త్ర నమస్కారాలు. అలాగే ప్రస్తుత పీఠాధిపతి నవమ పీఠాధిపతి ఉమర్ ఆయిషా గారికి నా మనసా వాచ నమస్కరిస్తూ, అలాగే ఇసుపల్లి వాస్తవ్యులకు అలాగే నాగులపల్లి వాస్తవ్యులకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలీలు. మీ అందరికీ మరి ఈరోజు సభకి రావాలని చెప్పేసి మీ ఇసుపల్లి వాస్తవులందరినీ చూడాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది.
ఎప్పుడో చిన్ననాటి కాలంలో మా నాన్నగారితో పాటు ఇక్కడ వచ్చేవాళ్ళు. సేవా కార్యక్రమాలు 9, 10, 11 సభలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా నాన్నగారు నిర్ణయించుకునేవారు. ఆ నిర్ణయంలో మరి సభా సభ్యులు ఆశ్రమంకి వచ్చి సేవ చేసుకోవాలని చెప్పేసి శ్రీ మోదీన్ భాష గురువర్యులు స్వదాగా ఆయనే వచ్చేవారు. ఈ గ్రామం వచ్చి మన పీఠానికి సేవ చేసుకోండి వచ్చి ఆడ వచ్చి గడ్డి, అలాగే పొయ్యిలో పుల్లలు, కావాల్సిన సదుపాయాలు, కూరగాయలు, వంటకి బియ్యాలు ఇలా అందరూ గ్రామం తెచ్చి ఇవ్వాలని చెప్పేసి వారు సభా సభ్యులందరినీ వచ్చి కోరి ఇలా సభా కార్యక్రమం పెట్టేవారు. ఆ కార్యక్రమంలో ఇలాగే మాట్లాడుతూ మీ అందరూ రావాలి, సభను ఆలకించాలి అని చెప్పేసి ఎంతో ఆయన ఉద్రేకంతో చెప్పడం, ఆయన యొక్క ఆశీస్సులు ఈ ఇసుపల్లి గ్రామం మీద అలాగే నాగులపల్లి గ్రామస్తుల మీద ఎల్లప్పుడూ ఉంది. కాబట్టి ఎప్పుడు మీ అందరూని సుఖశాంతులతోని, సంతోషాలతోని, ఆనందాలతో ఉండగలుగుతున్నారు. అలాగే ప్రస్తుత పీఠాధిపతి ఉమావిష గారు ఎంతో మీ మీద ఒక జ్ఞానం వంటి విషయంగా పెట్టారు. కాబట్టి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలు అలాగే మీ మనవరాళ్ళు అందరూ కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళగలిగే శక్తి స్థాయి ఆయన ఇచ్చారు. కాబట్టి ఈరోజు 10 మంది 100 మందిగా మారే శక్తి కలిగి ఉన్న ఈ సూపిల్లి గ్రామం. మరి మీ అందరూ 9, 10, 11 సభకు వచ్చి అంతకుముందే వచ్చి అక్కడ సేవా కార్యక్రమాలు చేసుకోవాలి, అలాగే గురువు విషయాలు ఆలకించాలి, అలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మీ అందరూ ఆ సభని ఎంతో అత్యున్నతమైన సుందరవందనగా తయారు చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే మార్గాలు, భగవంతుల మార్గాలు చేయడం ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సేవా మార్గం కూడా ఒక మార్గం, అలాగే జ్ఞాన మార్గం ఒకటి, అలాగే ఒక వ్యక్తికి విజ్ఞాన మార్గం ఒకటి, ఇలాగే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు గుండా ఎన్నో మార్గాలు ప్రయాణించినప్పటికీ చివరికి ఆ యొక్క మార్గం ఏంటంటే ఆ భగవంతుడి మార్గాన్ని మనం చేరగలుగుతాం. ఎవరి శక్తితో ఎంత చేస్తున్నాం అన్నది కాదు, ఎవరి మనసుతో ఎంత పని చేస్తాం అన్నది మనకు ముఖ్యం. అలాగే శ్రీ విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి వచ్చి మీరందరూ ఆ 3 రోజుల సభను తిరస్కరించి సంతోషంగా ఆనందంగా మళ్ళీ మీ ఇళ్ళకి వెళ్ళి సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తూ ఈ సభకు మీ ముందు ఇలా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి మీ అందరికీ నమస్సుమాంజలిలో. అహ్మదాల్ ఇషా గారు ఎంతో చక్కగా మన ఈ గ్రామం సేవల్ని మోద్దీన్ బాషా గారి యొక్క కాలం నుండి ప్రస్తుత పీఠాధిపతుల గారి యొక్క కాలం వరకు కూడా చాలా చక్కగా వివరించారు. వారికి సభతరణ కృతజ్ఞతలు. ఇప్పుడు స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, ఈనాటి సమావేశంలో పాల్గొన్నటువంటి అహ్మదాల్ ఇషా గారికి, సత్యనారాయణ రాజ్ గారికి, పుర ప్రముఖులకు నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ రోజున పిల్లలు ఎంతో చక్కగా విశ్లేషణాత్మకంగా అతి పిన్న వయసులో ఎన్నో చక్కని ఆధ్యాత్మిక విషయాలు వివిధ కోణాల్లో ఎన్నో చక్కని అర్థాలతో, భావంతో అనేక విషయాలు విశ్లేషిస్తూ వారి యొక్క ఉపన్యాసాల్లో తెలియజేశారు. పూర్వకాలంలో మొయిద్దీన్ బాషా సద్గురువర్యులు కాలంలో ఉన్నటువంటి కొద్దిమంది సభ్యులు మన ప్రాంతంలో ఇప్పుడు మన ముందు ఉన్నారు. వారు ఆనాటి కాలంలో రిక్షాలో ప్రయాణం చేస్తూ దీపాలు కూడా వెంట పెట్టుకుని వారి వెంట నడుస్తూ ఈ గ్రామంలో వారిని తీసుకురావటం, వారి చేత ఆ ప్రబోధాత్మకమైనటువంటి సందేశాన్ని పొందటం, ఈ విధంగా నాగులాపిల్లి, ఇసుకపిల్లి ఈ 2 గ్రామాల వారు ఆనాటి నుండి ఈనాటి వరకు అటువంటి అవకాశాన్ని వారు పొందుతూ సేవాభావంతో ఆనాటి పీఠాధిపతుల కాలంలో ఒక ఉన్నతమైనటువంటి సేవ ద్వారా గుర్తింపు పొంది ఈరోజుకి ఈనాటికి కూడా
ఈ విధంగా నవమ పీఠాధిపతి వారి కాలం నాటి వరకు కూడా ప్రతి సంవత్సరం డిసెంబరు జనవరి నెలలో సద్గురువర్యుల్ని మన గ్రామాలు రప్పించుకుని వారి చేత తాత్విక సందేశాన్ని పొంది తరించే మహద్భాగ్యం మనకు ప్రసాదింపబడింది అన్నట్లయితే కారణం మనం చేసుకున్నటువంటి సేవ. సోదరులు అహ్మద్ అలీ షా గారు చెప్పినటువంటి విశ్లేషణలో ఆ సేవ ద్వారా మనకు ఒక ప్రత్యేక గుర్తింపు మన గ్రామాలకు ఏర్పడింది. మరి అటువంటి గుర్తింపు మనం పొందడానికి కారణం మనం చేసుకున్నటువంటి అమోఘమైనటువంటి సేవ పాతాశ్రమంలోనూ మరియు కొత్త ఆశ్రమంలోనూ. ఈ విధంగా మనం చేసుకుంటూ తాత తండ్రులు మనకు చెప్పినటువంటి మార్గంలో మనం కూడా నడుస్తూ మన రాబోయే తరాల వారి పిల్లలు కూడా హైదరాబాదు పట్టణంలో వారు కూడా ఎంతో చక్కగా ఘనంగా సేవ చేసుకుంటూ హైదరాబాద్ ఆశ్రమంలో కూడా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. మనం ఇసుకిపిల్లి, నాగలాపిల్లి గ్రామాల వారు, చంద్రంపాలెం, ఈ 3 గ్రామాల్లో సభ్యులు మన కొత్త ఆశ్రమాన్ని ఎంతో ఆహ్లాదంగా అందంగా తీర్చిదిద్దడంలో మహోన్నతమైనటువంటి కృషి మరుపురానిటువంటిది. మరి ఆ విధమైనటువంటి వారి యొక్క కృషిని ఆ సద్గురువర్యులు సంతసించి మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైనటువంటి అవకాశం మనకి ఇస్తున్నారు. డిసెంబరు జనవరి నెలలో మన ప్రాంతాలు వచ్చి వారు తమ అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీస్సుని మరియు పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సుని వారి ద్వారా మనపై ప్రసరింపజేస్తున్నారు. అందువల్ల మనం తాత తండ్రుల నుండి ఇప్పటి వరకు కూడా మనం చక్కగా ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక పండుగ వాతావరణం ప్రతి సంవత్సరం మనం గ్రామాల్లో ఏర్పరచుకుంటున్నాం. మనం నేర్చుకున్నటువంటి విద్య మన పిల్లలకు మళ్ళీ అది అందజేయాలనేటువంటి సంకల్పం చేత సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి ఉమర్ అలీ షా అక్షరజ్యోతి కార్యక్రమాల్లో మనం అక్షరాస్యులై మన పిల్లల్ని అక్షరాస్యులు చేస్తూ ఈరోజు మన పిల్లలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రక్షణ శాఖలో, ఇతర ఇంకా ప్రభుత్వ అనేక శాఖల్లో వారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి వారి పిల్లలు ఈ రోజున వాళ్ళు కూడా ఎంతో చక్కని ఆధ్యాత్మికమైనటువంటి ఉపన్యాసాలు చెప్పగలుగుతున్నారు. సాధారణంగా ఆధ్యాత్మికత అనేటువంటిది కొంత వయసు మీరిన తర్వాత వచ్చేటువంటి విషయంగా విశ్లేషించుకునేటువంటి తత్వంగా మనందరం భావిస్తుంటాం. కానీ మన పీఠంలో అతి చిన్న వయసులోనే, పిన్న వయసులోనే వారు వచ్చి రాని మాటల్లోనే ఆధ్యాత్మిక భావాలతో మన ఎంతో ఉత్తేజపరుస్తున్నారు, చైతన్యపరుస్తున్నారు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మన పిల్లలు డిగ్రీ స్థాయి తత్వాన్ని 1 నుంచి 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలే మాట్లాడేస్తున్నారు. మరి అంత అద్భుతమైనటువంటి ఆ తాత్విక జ్ఞానశక్తి ఎలా వచ్చింది మన పిల్లలకు అంటే మన తాతలు తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ, అది పీఠాధిపతుల యొక్క ఆశ్రయంలో వారికి ఒక అద్భుతమైనటువంటి ఆశీస్సుని ప్రసాదించి మన పిల్లలకు ఒక చక్కని బాట నేర్పారు, మాట నేర్పారు, జ్ఞానం నేర్పారు, తత్వం నేర్పారు, వారిని ఒక స్థాయికి చేర్చారు. ఈరోజు మన పిల్లలు ఒక చక్కని పోటీతత్వంతో మంచి మంచి ఉద్యోగాల్లో వారు చేరుకోగలుగుతున్నారు. మరి ఇదంతా కూడా కేవలం మన తాత తండ్రులు చేసినటువంటి సేవ, ఆ పూర్వ పీఠాధిపతులను ఆశ్రయించి అది ఈనాటికి కూడా మనకు ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక బాట మనకి ఏర్పరిచింది, మనకు జీవిత బాట ఏర్పడింది. తద్వారా మనం సంతోషంగా జీవించగలుగుతున్నాం, ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం, శాంతిగా తృప్తిగా మనుగడ సాగించగలుగుతున్నాం. దీనికి మించింది ఏది కావాలి? ఏదీ అవసరం లేదు. తృప్తి కావాలి, శాంతి కావాలి. ఈ రెండే ఈనాటి ప్రపంచంలో కరువై ఉన్నాయి. శాంతి లేకపోతే ఆయా కుటుంబాలు, ఆయా వ్యవస్థలు, ఆయా సంస్థలు అన్నీ కూడా అస్తవ్యస్తం కాబడి అనేక రకాలైనటువంటి సంక్షోభాలకు గురి కాబడుతున్నాయి.
తృప్తి లేకపోయినట్లయితే అనారోగ్యం ఏర్పడుతుంది. అదే తృప్తి సమాజంలో కుటుంబంలో లేకపోయినట్లయితే ఆ కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ అస్తవ్యస్తం కాబడుతుంది. మరి ఆ తృప్తి, శాంతి మనకి ఇక్కడ లభిస్తున్నాయి మన తత్వంలో, మన పీఠంలో, మన పీఠాధిపతులను ఆశ్రయించడం ద్వారా. డబ్బున్న వాడికి శాంతి లేదు, తృప్తి లేదు. పేదవాడికి శాంతి లేదు, తృప్తి లేదు. ఎవరికి శాంతి, ఎవరికి తృప్తి అంటే ఆధ్యాత్మిక బాటలో జీవిత బాటను అన్వయింపజేసుకొని ప్రయాణం సాగించేటువంటి వారికి తృప్తి, శాంతి, ఈ రెండు మహాప్రసాదాలు మనకి లభిస్తున్నాయి. అవి ఎలా లభిస్తున్నాయి మనకు డబ్బు పెట్టి కొంటున్నావా, లేదా మనం ఇంకేదైనా తీసుకుంటున్నావా అంటే ఏది కాదు. కేవలం మనం సద్గురువుని ఆశ్రయించి వారి చెంతన చేరి వారి యొక్క మార్గంలో వారు ప్రసాదించినటువంటి సేవా మార్గం మనం ఎన్నుకొని మనం ఆ సేవా మార్గంలో మనం ఆ సద్గురువర్యుల దృష్టిలో మన స్థానాన్ని కల్పించుకొని మనం ఆశీస్సుని ఆ స్థానంలో నుండి ఆ ఆశీస్సుని పొంది మనం చక్కగా భౌతికంగా మనుగడ సాగించే శాంతి, తృప్తి అనేటువంటి రెండు ఫలాలు మనకు లభిస్తున్నాయి. ఆ రెండు ఫలాల చేత మన జీవిత బాట, ఆధ్యాత్మిక బాట, రెండు బాటల్లో కలిసి మనం ప్రయాణం చేసి మనం ఆశించినటువంటి ఆ మోక్ష మార్గం మనకు లభిస్తుంది. అంచేత ఈ జీవితం యొక్క అర్థం, పరమార్థాన్ని గ్రహించి మోక్ష మార్గంలో ప్రయాణం సాగించడానికి ప్రయత్నం చేస్తుంది మానవ జన్మ. అంటే ఈ 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి జన్మ దేన్ని ఆశిస్తుంది అన్నప్పుడు ముక్తిని ఆశిస్తుంది. ముక్తిని పొంది తరించాలని చెప్పి భావిస్తూ ఉంటుంది, తపిస్తూ ఉంటుంది. అటువంటి తపన కలిగినటువంటి ఆ జీవాత్మకు మోక్ష మార్గాన్ని జ్ఞాన మార్గంలో సద్గురు యొక్క ఆశ్రయంలో ప్రయాణం చేసి సాగించి తరించేటువంటి అద్భుతమైనటువంటి ఒక సాధన క్రియా మార్గంగా చెప్పబడేటువంటి సేవా మార్గము. అటువంటి సేవా మార్గం మన తాత తండ్రులు మనకు నేర్పారు. ఆ విధంగా మనం పిల్లలుగా మనం ఆ మార్గంలో సేవ చేసుకుంటూ జ్ఞాన మార్గాన్ని మనం పొందుతూ సద్గురువర్యుల చెంతన ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఆశీస్సుని శాంతి రూపంలో, తృప్తి రూపంలో పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడింది. మరి ఈరోజు మన పిల్లలు చెప్పినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి బాట మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతి చిన్నారి చెప్పినటువంటి మాటలో 3 మొక్కలు నాటండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి, మహామంత్రం మననం చెయ్యండి ప్రతిరోజు అని మరొక్కరు చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞంలో భాగస్వాములు కండి అని మరొక్కరు. ఈ విధంగా వివిధ కోణాల్లో వారు ఆయా విషయాల్లో విశ్లేషించి చెప్పటం అనేటువంటిది మనందరికీ మన పీఠం ఏం చెబుతుంది అని చెప్పడానికి వివిధ కోణాల్లో వివిధ అంశాలను అనుసరించి వారు విశ్లేషిస్తూ మనకు తెలియజేశారు. మరి ఆ విధంగా మన పిల్లలు మనకు ఒక చక్కని ఆధ్యాత్మిక బాట సద్గురువర్యుల యొక్క జ్ఞానశక్తి ద్వారా పొంది వారు పలికేటువంటి ఆ ఆధ్యాత్మిక బాట మనం కూడా పెద్దలుగా మనం నేర్చుకుని మనం కూడా మనకు స్వామి ప్రసాదించినటువంటి ఆ బాటలో మనం ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు స్వామి 3 మొక్కలు అని ప్రతి సంవత్సరం ప్రతి సభలో ప్రతి చోట మనకు చెప్పడం జరుగుతుంది అన్నప్పుడు రాబోయే కాలం అతి కష్టకాలం. ఇందువల్ల అని విశ్లేషించుకున్నట్లయితే మనం తాగే నీరు కూడా కరువు అయ్యేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అదేవిధంగా తీవ్రమైనటువంటి సంక్షోభాలు, తీవ్రమైనటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఏర్పడబోతున్నాయి. వాతావరణ మార్పులు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇంకా మన యొక్క పంటల యొక్క విషయంలో కానివ్వండి, మన తాగేటువంటి నీటి యొక్క విషయంలో కానీ అనేక కోణాల్లో అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడబోతున్నాయి. కనుక వాటిని నివారించే మార్గం ఇప్పటి నుండే మనం ప్రయత్నం చేస్తే అవి నివారించడానికి అవకాశం కలుగుతుంది. ఏంటండి ఆ సంక్షోభాలు, ఎందువల్ల అండి, ఎందుకండి అని చెప్పి మనకు ఒక ప్రశ్న ఏర్పడవచ్చు. పంచభూతాలు
చేత నిర్మాణం కాబడినటువంటిదే ఈ సృష్టి. పంచభూతాలు అన్నప్పుడు నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము, ఈ 5 నిర్మాణాలతో ఈ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి యొక్క ప్రతిరూపం మానవుడు, అంటే జీవుడు ఏర్పడ్డాడు. అంటే సృష్టి యొక్క ప్రతిరూపంగా ఉండేటువంటి జీవుడు, రూపంగా ఉండేటువంటి సృష్టి, ఈ రెండిటిని విశ్లేషించుకోవాలి అన్నట్లయితే మనం అద్దం ముందు నుంచున్నప్పుడు మన బింబము ప్రతిబింబ రూపంలో మనకు కనిపిస్తుంది. అంటే మానవుడు ప్రతిబింబ రూపంగాను, ఆ బింబం అనేటువంటిది, ఆ సృష్టి అనేటువంటిది ఆ బింబ స్వరూపంగా తెలియబడుతుంది. అంటే మనం అద్దం ముందు నుంచినప్పుడు మన మానవుడు అనేటువంటి రూపం సృష్టిగా, ఆ ప్రతిబింబం మనకి అది ఆ బింబ ప్రతిబింబ రూపాలుగా తెలియబడుతుంది. అందుచేత ఈ సృష్టి యొక్క నిర్మాణం బింబ స్వరూపం అయితే ప్రతిబింబ స్వరూపం మానవుడిగా తెలియబడుతున్నాడు. అంటే మనలో పంచభూతాలతో నిర్మాణమైనటువంటిది ఈ జీవన స్వరూపము. ఈ సృష్టి నిర్మాణానికి నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఏ విధంగా అయితే నిర్మాణానికి కారణభూతమై ఉన్నాయో, అదేవిధంగా నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం అనేటువంటిది మన జీవరూపంలో నిర్మాణమై ఉన్నాయి. అదే ఆ యొక్క జీవస్వరూపం యొక్క శక్తి, ఆ జీవరూపం యొక్క శక్తియే ప్రాణము అని కూడా చెప్పబడుతుంది. అంచేత ప్రాణము అన్నప్పుడు పంచభూతాత్మకమైనటువంటి శక్తియే ప్రాణము అని చెప్పబడుతుంది. అంటే నీ గాలి యొక్క శక్తి, నీటి యొక్క శక్తి, భూమి యొక్క శక్తి, ఆకాశం యొక్క శక్తి, అగ్ని యొక్క శక్తి, ఈ 5 శక్తుల యొక్క కలయికే ప్రాణము, జీవశక్తి అని చెప్పబడుతుంది. ఆ జీవశక్తి ఈ యొక్క దేహంలో ఉన్నంతకాలం ప్రాణంతో మనం మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. ఈ జీవశక్తి అనేటువంటి ప్రాణము మన నుండి కోల్పోయినప్పుడు ఈ శరీరం ఒక వ్యర్థ పదార్థం కింద, మృత కళేబరం కింద కనిపిస్తుంది మనకి. కనుక మనలో ఆ జీవశక్తిగా ఉండేటువంటి ప్రాణము, అదియే పంచభూతాత్మకమైనటువంటి శక్తి. అటువంటి శక్తి ఈ సృష్టి యావత్తు నిండి ఉండడం చేత ఆ శక్తికి మార్గదర్శకులైనటువంటి, ఆ శక్తికి ఒక అద్భుతమైనటువంటి స్థితిని కలిగించగలిగినటువంటి వారే ఆ రసస్వరూపమైనటువంటి తేజస్సు, అదియే భగవత్ స్వరూపము అని చెప్పి మనం అనేక కోణాల్లో, అనేక మతాల్లో, అనేక ధర్మాల్లో అనేక రూపాలుగా చిత్రించుకొని మనం ఆ యొక్క పూజా విధానాలను ఆశ్రయించి, ఆయా మత ధర్మాలను అనుసరించి మనం ప్రయాణం సాగిస్తున్నాం. కాబట్టి మనలో ఉండేటువంటి ఆ పంచభూతాలు, ఈ సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు 2 ఒక్కటే. అంటే బింబ ప్రతిబింబ స్వరూపాలుగా ఉన్నాయి ఈ పంచభూతాలు. అంచేత మనం మానవుడిగా బింబ స్వరూపంలో మనం ఈ పంచభూతాల్ని మనం కలుషితం చేస్తున్నాం. మన స్వార్థంతో కలుషితం చేయడం ద్వారా ఈ పంచభూతాలన్నీ కూడా కలుషితం కాబడి సమతుల్యతను కోల్పోతున్నాయి. సమతుల్యతను కోల్పోవడం చేత ఈ సంక్షోభాలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, అనేక కోణాల్లో అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. గాలి స్వరూపంగా చూసినట్లయితే అది తుఫాన్ల కింద, వాయుగుండాల కింద, అదే భూమి స్వరూపంగా చూసినట్లయితే భూకంపాల రూపంలో, అదేవిధంగా అగ్ని విషయంగా చూసుకున్నట్లయితే కార్చిచ్చు కింద అనేక చోట్ల పర్వతాలు అనేక మంటల రూపంలో భూమిపై విస్తరింపబడి ఎంతో ప్రదేశాలు నష్టపోవడం, కాలిపోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నాం, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో కారుచిచ్చు ఏర్పడి ఎన్నో వేల ఎకరాల భూములన్నీ నాశనం అయిపోయాయి. అదేవిధంగా అగ్నిపర్వతాలు పేలి ఆ అగ్ని ఆ భూమి నుండి వెలువడడం జరిగింది. అదేవిధంగా సునామీలు వాయుగుండాల రూపంలో, అదేవిధంగా ఆకాశం నుండి ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు వచ్చి భూమిని ఢీకొట్టి భూమి యొక్క స్థితిని మార్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. మరి ఈ విధంగా ఆకాశ రూపంగా, భూమి రూపంగా, గాలి రూపంగా, నీటి రూపంగా అన్ని రకాలైనటువంటి ఈ కాలుష్యాలన్నీ కూడా ఏర్పడి మనకు తీవ్రమైనటువంటి నష్టాన్ని మనకు కలిగిస్తున్నాయి. మరి ఈ నష్టం ద్వారా మనకు రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి పరిణామాలు నివారించడానికి మన చెంతన, మన దగ్గర ఉన్నటువంటి
ఒక ఏకైక ఆయుధం మొక్కలు. ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టిలో జీవరాశిని వృక్షరాశిని రెండింటినీ ప్రవేశపెట్టాడు. వృక్షరాశిని ఆశ్రయించి జీవరాశి అంటే జంతురాశి ఏర్పడి ఉంది, జంతురాశిని ఆశ్రయించి వృక్షరాశి ఏర్పడి ఉంది. అంచేత ఈ రెండిటి యొక్క సమతుల్యత ఉన్నప్పుడు పంచభూతాలు కూడా సమతుల్యతతో ఉండే అవకాశం ఉంది. అంచేత ఇక్కడ జంతురాశిగా ఉండేటువంటి ఈ జీవరాశి ఈ వృక్షాలని హరించేస్తున్నాయి, వృక్షాలని తొలగించేస్తున్నాం, వృక్షాలకి నాశనం చేసేయడం చేత ప్రకృతిలో సమతుల్యత కోల్పోవడం జరుగుతుంది. ఇందువల్ల ప్రకృతిలో ఉండేటువంటి వృక్షాలు తగ్గిపోవడం, దాని ద్వారా మనకి ఆ వృక్షాల నుండి వచ్చేటువంటి ప్రాణవాయువు తరిగిపోతుంది, విషవాయువులు పెరిగిపోతున్నాయి, కర్బనాలు పెరిగిపోతున్నాయి, తద్వారా భూ వాతావరణం వేడెక్కిపోతుంది. తద్వారా మనకు ఈ అంతరిక్షం నుండి అనేక రకాలైనటువంటి కిరణాలు, విషకిరణాలు భూమిపై ప్రసరింపబడి అవి భూ వాతావరణంలో మార్పులు తీసుకొస్తున్నాయి. అదేవిధంగా భూ వాతావరణం వేడెక్కడం వల్ల ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాల్లో ఉండేటువంటి మంచు పర్వతాలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగిపోవడం చేత తీర ప్రాంతాల్లో ఉండేటువంటి భూ ప్రదేశాలన్నీ కూడా మునిగిపోయేటువంటి ప్రదేశం రాబోతుంది. మరి మనం చూస్తున్నాం, మన దగ్గరే ఉంది ఉప్పాడ. పూర్వం ఒక 30-40 సంవత్సరాల క్రితం ఉప్పాడ ఎలా ఉండేది, ఎంత దూరంలో సముద్రం ఉండేది, ఇప్పుడు ఎంత దగ్గరికి సముద్రం చేరింది అని విశ్లేషించుకున్నట్లయితే సుమారు 1 కిలోమీటర్ వరకు మనం ఆ సముద్రం లోపలికి వచ్చేసింది. ఈ కారణం చూస్తే ఇదంతా వాతావరణ కాలుష్యం. ఈ కాలుష్యం ఏర్పడడానికి కారణం ఆ కాలుష్యాన్ని నివారించేటువంటి మొక్కలు తరిగిపోవటం. అందువల్ల ఇటువంటి ప్రమాదాలన్నీ ఏర్పడుతున్నాయి. కనుక ఇప్పటి నుండే మనం జాగ్రత్త వహించకపోతే రాబోయే కాలం ఎన్నో సంక్షోభాలకు గురి కావాల్సి ఉంది. కనుక వాటిని నివారించడానికి సద్గురువర్యులు 15 సంవత్సరాల క్రితమే ఒక చక్కని యజ్ఞాన్ని చేపట్టారు. అదే నా మొక్క నా శ్వాస అనేటువంటిది. మనం శ్వాస రూపంలో మనుగడ సాగిస్తున్నాం. ఆ శ్వాసలో ఉండేటువంటి ప్రాణవాయువు ఎక్కడి నుండి లభిస్తుంది? మొక్కల నుండి లభిస్తుంది. కాబట్టి మొక్కలు మనకి ప్రాణాన్ని ఇచ్చే ఆ వాయువును మనకు ప్రసాదిస్తున్నాయి. ఆ ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాయువును మనం పొందడం చేతే నా మొక్క నా శ్వాస అని ఆ స్వామి సద్గురువరి చేపట్టినటువంటి యజ్ఞంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. ఎందుకు 3 మొక్కలని చెప్తున్నారు అన్నప్పుడు తత్వరూపంలో మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా 3 స్వరూపాలుగా మనం సంబోధించుకుంటున్నాం. ఆ యొక్క సంబోధనలో ఉండేటువంటి 3 మొక్కల రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈశ్వరుడు, సృష్టి స్థితి లయకారుడు అంటే 3 రూపాలు సృష్టి స్థితి లయకారుడిగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా తెలియబడుతున్నాయి. కాబట్టి మానవ జన్మ మనుగడ సాగించడానికి ఈ 3 రూపాలుగా ఉండేటువంటి ఈ 3 మొక్కలు మన ఇంట్లో మన పెరట్లో మన చెంతన ఉన్నట్లయితే బ్రహ్మ మన చెంత ఉన్నారు, విష్ణు మన చెంత ఉన్నారు, మన ఈశ్వరుడు మన చెంత ఉన్నాడు. ఈ 3 రూపాలుగా 3 మొక్కలు మన చెంతన ఉన్నప్పుడు ఆ గురువు అనేటువంటి స్వరూపం మన దగ్గర ఉంది. ఆ గురు స్వరూపం యొక్క ఆశ్రయంలో మనం మనుగడ సాగించడం ద్వారా మనకు ఒక గొప్ప ఆశీస్సు లభిస్తుంది. ఆ ఆశీస్సు చేత మనం సుఖంగా ఉంటున్నాం, మన ఇరుగు పొరుగు వారు సుఖంగా ఉంటాం, మన సమాజం సుఖంగా ఉంటుంది, మన కుటుంబం సుఖంగా ఉంటుంది, మనకు చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకి ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేయటం ద్వారా ఈ యజ్ఞంలో భాగస్వాములు కాబడుట వల్ల మనందరికీ ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనందరికీ ఏర్పడుతుంది. రాబోయేటువంటి సంక్షోభాలు నివారించడానికి ఇప్పటి నుండే మనం ప్రయత్నం చేస్తే ఆ సంక్షోభాలు వల్ల విషవాయువులు ఏర్పడకుండా ఈ మొక్కలు హరించేసి ఆ విషవాయువుల్ని ఆ యొక్క సంక్షోభాలు రాకుండా ఈ మొక్కలు నివారించడం ద్వారా మనకు ఒక చక్కని
ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనము మన పిల్లలు మన సంతతి కూడా పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనం ఆ మొక్కల యొక్క ఆశీస్సు, గురు అనేటువంటి స్వరూపం యొక్క ఆశీస్సు ఆ మొక్కల ద్వారా మనం పొందడం ద్వారా మనకు శాంతి లభిస్తుంది, తృప్తి లభిస్తుంది. ఆ రెండిటితో పాటు మనకు చక్కని ప్రాణవాయువు లభిస్తుంది. ఫల పుష్పాదుల చేత మన మనస్సు ఒక మానసిక ఉల్లాసము, ఆనందాన్ని పొంది మన యొక్క దినచర్య సవ్య దిశలో సాగేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క అన్ని విషయాలు ఇవన్నీ కూడా కేవలం ఒక చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద ఫలితం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత ఈ చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటిది ఏ విధంగా అయితే మన యజ్ఞం చేపట్టి ఉన్నామో అదేవిధంగా సద్గురువర్యులు చేపట్టినటువంటి 3 మొక్కలనేటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో మనందరం భాగస్వాములు కాబడుతూ మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ విషయాన్ని 10 మందికి తెలియజేసినట్లయితే వాళ్ళు కూడా ఆ బాటలో ప్రయాణం సాగించినట్లయితే మన గ్రామం అంతా కూడా హరితవనంగా మారుతుంది, ఉద్యానవనంగా మారుతుంది. ఆ ఉద్యానవనంలో మనం చక్కని సంతోషకరమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం అనుభవిస్తూ మన సంతతి కూడా ఆ వాతావరణాన్ని పొంది తరించే అవకాశం కలుగుతుంది. తద్వారా ఈ పంచభూతాల్లో ఉండేటువంటి కలుషిత వాయువులు తొలగింపబడతాయి. పంచభూతాలు సమతుల్యత పొందడం ద్వారా మనకు ఒక చక్కని వాతావరణం ఏర్పడి నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా సమతుల్యతతో ఉన్నట్లయితే మన యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కూడా చక్కని ఆరోగ్యం మనము మన కింద ఉన్నటువంటి జీవరాశి కూడా పొంది తరించే అవకాశం కలుగుతుంది. కనుక అటువంటి బాట పాట ప్రయాణం మార్గము మనం నేర్చుకోవాలి అన్నట్లయితే మనం చేయవలసినటువంటి ఆధ్యాత్మిక ప్రయత్నం ఆధ్యాత్మిక యజ్ఞం మనం పాటించినట్లయితే మనకు ఆ ఫలితాలు మనకు లభిస్తాయి. కనుక మన పిల్లలు వివిధ కోణాల్లో వారి యొక్క ఉపన్యాసాలు చెబుతూ చివరిలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఉపన్యాసంలో ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటండి అని ఆ యొక్క చక్కని సందేశాన్ని మన పిల్లలు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మన పిల్లలు మనకు తెలియజేసినటువంటి ఆ చక్కని సందేశాన్ని మనం ఆచరిస్తే ఆ భవిష్యత్తులో ఎంతో అమోఘమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. కనుక చిన్నారులు మనకు తెలియజేసినటువంటి ఆ అంశాన్ని అక్కడ ఆ పిల్లలందరికీ ఒక చక్కని తర్ఫీదు ఇచ్చినటువంటి భవానీ గారికి నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అదే వారు పిల్లల్ని ఎంతో చక్కగా ఆ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పుతూ మరియు వారికి ఆ సందేశాన్ని మన పెద్దలకు చేరాలి, మన పెద్దల మనసుకు హత్తుకోవాలి అని చెప్పి భవానీ గారు ఆ పిల్లల నోట ఆ చక్కని సందేశాన్ని మనకు అందజేశారు. కనుక మనం అందరం కూడా ఈరోజు సభకు వచ్చాం, స్వామి ఉపన్యాసం విన్నాం, స్వామి ఆశీస్సులు పొందాం, ప్రసాదం తీసుకున్నాం, అయిపోయింది అనుకోకూడదు. మనకు స్వామి ఇచ్చినటువంటి ఆ యజ్ఞంలో కూడా మనం భాగస్వాములు కాబడుతూ మన తండ్రుల మార్గంలో మనం ఏదైతే ఆ సేవా మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామో మనం అంతా ప్రతి ఒక్కరూ కూడా ఆ సేవా మార్గంలో ప్రయాణం చేయడం ద్వారా ఆ స్వామిని ఇక్కడ ప్రతి సంవత్సరం మనం రప్పించుకోగలుగుతున్నాం. మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్లయితే 5 సంవత్సరాలకు కానీ నా పర్యటన దొరకదు, 3 సంవత్సరాలకు కానీ 4 సంవత్సరాలకు. అటువంటిది మీకు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి మీ స్వామి మీకు ఈ తాత్విక పాఠాలు తాత్విక ప్రబోధం చేస్తున్నారు అన్నట్లయితే మీకు ఆకర్షితులయ్యారు. ఏ విధంగా ఆకర్షింపబడ్డారు మీ వద్ద అన్నప్పుడు కేవలం తమరు చేసేటువంటి సేవ, ఆ సేవను దృష్టిలో పెట్టుకొని స్వామి ప్రతి సంవత్సరం మన దగ్గరకు వస్తున్నారు. మరి ఎన్నో గ్రామాలున్నాయి, ఎన్నో పట్టణాలున్నాయి, ఎన్నో ప్రాంతాలున్నాయి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు కానీ వాళ్ళకి అవకాశం రావటం లేదు. స్వామి వారి గ్రామాలకు వెళ్ళలేకపోతున్నారు. మన గ్రామం వస్తున్నారంటే మనలో ఏదో ఒక శక్తి ఇక్కడ తీసుకొస్తుంది. ఆ శక్తే
తాత తండ్రుల ద్వారా ఆ పీఠాధిపతులను అప్పటి నుండి ఇప్పటి వరకు ఆశ్రయిస్తూ సేవా మార్గంలో మనందరం ప్రయాణం చేయబట్టే స్వామిని ఇక్కడికి రప్పించుకోగలుగుతున్నారు, ఆకర్షింపజేసుకుంటున్నారు, వారి చేత తాత్విక బాటను పొందగలుగుతున్నారు. మనంతో పాటు మన పిల్లలకు కూడా ఆ బాటను నేర్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ మన 3 గ్రామాలతో పాటు హైదరాబాద్లో ఉండేటువంటి కొంపెల్లి ప్రాంతంలో కూడా ఆ యొక్క బాటలో ఆ పిల్లలు కూడా అక్కడ ప్రయాణం సాగిస్తున్నారు. కనుక మన పిల్లలు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ విధంగా మన తాత తండ్రుల సాంప్రదాయాల్ని పాటిస్తున్నందువల్ల మనం ఈ యొక్క సద్గురువర్యుల్ని మన ప్రాంతాలకు తీసుకుని వచ్చి మనం వారి యొక్క ఆశీస్సును పొంది తరించే అవకాశం మనం పొందగలుగుతున్నాం. కనుక ఈ యొక్క ఆశీస్సుని మన పిల్లలు, మన గ్రామ ప్రజలు అందరూ పొందుతూ స్వామి ఆదేశించినటువంటి ఆజ్ఞగా భావించి ప్రతి ఒక్కరూ కూడా నా మొక్క నా శ్వాస అనేటువంటి గ్రామంలో పాల్గొని మన పరిసర ప్రాంతాల్లో మన రహదారికి ఇరువైపులా మనకు ఆ 3 మొక్కల రూపంలో స్వామి మన దగ్గర ఉన్నారు, మన గ్రామంలో ఉన్నారు, మన ప్రాంతంలో ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు అని భావించి ఆ 3 మొక్కలు నాటి వాటి వల్ల వచ్చేటువంటి ఫలాలని మనం ఆ ప్రసాదంగా స్వీకరిస్తే అది చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. స్వామి యొక్క ఆశీస్సు ఆ యొక్క ఫలంలో నిండి ఉంటుంది. ఆ ఫలం మనం తినడం వల్ల ఆశీస్సు అనేటువంటి ఫలం మనం తింటున్నట్లుగా మనకు భావన కలుగుతుంది. అది మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది శాంతిని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. కాబట్టి మనం చాలా గొప్ప ధనవంతులం. శాంతి తృప్తి పొందగలిగినటువంటి వాడే జీవితంలో గొప్ప ధనవంతుడు. ధనం ఉన్నా అనారోగ్యంతో బాధపడుతుంటాడు, పేదవాడికి ధనం లేక బాధపడుతుంటాడు. మనం గొప్ప ధనవంతులు. ఏ విధంగా శాంతి తృప్తితో కూడినటువంటి జీవితం మనం సాగిస్తున్నాం కనుక మనమే గొప్ప ధనవంతులం. అదే జీవితం యొక్క అర్థము, పరమార్థంగా పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అద్భుతమైనటువంటి మార్గము. కనుక అటువంటి సందేశాన్ని మన పిల్లలు మనకు చక్కగా ఈ కార్యక్రమంలో మాట్లాడి మనకి చక్కని సందేశాల ద్వారా మొక్కల గురించి ఎన్నో చక్కని విషయాలు వారు ఆ సందేశాల ద్వారా తెలియజేశారు. కనుక మన పిల్లల మాట వింటారా? మన పిల్లలు చెప్పిన మాట వినరా? మన పిల్లలు ఏదో మాట్లాడేశారు, భవానీ గారు ఏదో వాళ్ళతో పలికించేశారు, అందుకని మనం ఊరుకుందాం అనుకుంటామా? పిల్లల మాటే స్వామి మాట. కాబట్టి పిల్లల మాట వింటే స్వామి మాట విన్నట్టు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములై స్వామి ప్రసాదించినటువంటి ఈ బాటలో ప్రయాణం చేస్తే మన గ్రామం అంతా కూడా హరితవనంగా మారుతుంది, ఒక ఉద్యానవనం కింద మారుతుంది. ఆ ఫలాలు మనమే తింటాం. మనతో పాటు మన జీవరాశి ఉన్నాయి, కింద ఎన్నో పశు పక్షాదులు ఎన్నో ఉన్నాయి, అవి కూడా తింటాయి, అవి ఆనందిస్తాయి, మనము ఆనందిస్తాం, మనం సంతోషంగా ఉంటాం, అవి సంతోషంగా ఉంటాయి. మనం చక్కని వాతావరణం మన గ్రామంలో ఏర్పడుతుంది. కనుక అదియే భగవత్ సేవ, భగవంతుని యొక్క ఆశీస్సు. ఆ బాటే మన స్వామి నేర్పుతున్నారు. అది స్వామిని ఆ బాట నేర్పడానికి, ఇక్కడికి తీసుకురావడానికి మార్గదర్శకమైనటువంటి విధానము మనం చేసుకున్నటువంటి సేవ. అంచేత సేవ చేత స్వామిని ఇక్కడ రప్పించుకోగలిగారు. కనుక మనం ఆ సేవ యొక్క ఆశీస్సుని, మన పిల్లలు చెప్పినటువంటి మాటను, స్వామి ప్రసాదించినటువంటి బాటను మనందరం పొంది తరిస్తూ ఆ భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. కాబట్టి 3 రోజుల సభల్లో మనం సేవ, స్వామి ఆదేశించినటువంటి పూర్వపీఠాధిపతులు ఆదేశించినటువంటి సేవా తత్పరతాభావంతో ఆ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొని మనం ఆ వచ్చినటువంటి అతిథులకు, వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, భక్తులకు, సభ్యులకు అందరికీ సేవ చేసుకుంటూ పూర్వపీఠాధిపతుల ఆశీస్సులు పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. స్వామి చెప్పినట్టుగా మరి ఈ రోజున ఎంతో చక్కగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి సన్నిపోయిన భవానీ గారు, స్వామికి నమస్కరించుకోమ్మా, ప్రసాదం తీసుకో తల్లి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టడానికి. చాలా చక్కగా సన్నిపోయిన భవానీ పిల్లలందరికీ మంచి బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చింది. మరి కృషి చేస్తే
దాని యొక్క ఫలితం ఎంత చక్కగా ఉంటుందనేటువంటిది ఎదురుగుంటా మనం చూస్తున్నాం. నీటి సంఘం ప్రెసిడెంట్ గారు శ్రీ నడింపల్లి సత్యనారాయణ రాజు గారిని స్వామి సాల్వతో సత్కరించారు. సాక్షాత్తు ఈశ్వరుడి యొక్క చేతుల మీదుగా సత్కారం పొందడం ఎంతో అదృష్టవంతులు. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరారీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో